ఏలూరు నగరంలోని 12 పంపుల సెంటర్ల వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వివాహితపై అఘాయిత్యం జరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఖండించారు. సోమవారం రాత్రి 12కు సమాచారం అందగా పోలీసులు ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. అయితే ఈ ఘటనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారంటూ అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని డీఎస్పీ తెలిపారు. కాన్షియస్ లో లేకుండా ఉండటంతో కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత వారిని విచారించడం జరిగింది. ఆ అమ్మాయిది నేటివ్ ఆఫ్ వచ్చేసి దోబచర్ల గ్రామం నుంచి ఆమె పవర్పేట వైన్ షాప్ దగ్గర రావడం జరిగింది. ఆ వైన్ షాప్ లో తను చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కూలి పని చేసుకుంటూ జీవిస్తుంది తల్లిదండ్రులతో పాటు, బాగా పేదరాలు. ఆ అమ్మాయి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని బెగ్గింగ్ చేసుకొని ఒక వైన్ షాప్ లో మందు తీసుకోవటం, ఆ కూలి పని చేయటం వల్ల ఆవిడకి ఆ మందు అలవాటు అవటంతో అమ్మ మందు తీసుకోవడం వెళ్ళటం అనేది, అక్కడ నుంచి నడుచుకుంటూ 12 పంపుల సెంటర్ దగ్గర రాగానే ఆవిడకి అన్కాన్షియస్ అవుతాం, ఫిట్స్ రావటం జరిగిందని, తర్వాత ఆ అమ్మాయిని పక్కన అక్కడ ఉన్న కొంతమంది కుర్రవాళ్ళు తీసుకెళ్ళటం, ఆ పక్కన సందులో పడిపోయి అక్కడ ఉంటే ఒక చిన్న పాప నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. నీళ్ళు ఇచ్చి మొహం మీద కొడతారు. ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఏదో జరుగుతుందన్న అనుమానం మీద పోలీసులు కాల్ చేయటం, వాళ్ళు రావటంతో అక్కడ ఉన్న యువకులు పారిపోవటం జరిగింది. ఆ అమ్మాయి పైన లైంగిక దాడి జరిగిపోయినట్లు, ఆ అమ్మాయిని ఇచ్చేసినట్టుగా స్కూళ్ళు దీని మీద సంబంధించిన మైనర్ బాలిక కింద కూడా ఆవిడే వేసుకున్న స్కూల్ డ్రెస్ ఆధారంగా కథనాలు రాశారు. దయచేసి మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే మాకు వచ్చి ఖచ్చితంగా అడగాలి, లేదా మా వివరణ పోలీసు వివరణ కానీ, లేదా బాధితురాలు వివరణ కానీ, బాధితురాలు తలుపున వివరణ కానీ, లేదా ఎవరైనా అమ్మాయి మీద జరిగినట్టు డాక్టర్ గారు కానీ మీకు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే మాకు ఆ వివరణ ఇస్తే మాకైతే